ఎక్స్పోజ్ తీసుకొని ఆల్మోస్ట్ 1 year అయిపోతుంది. అయితే దాని సర్వీసింగ్ అండ్ కాస్ట్ ఎలా ఉంటుందో నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ మీకు షేర్ చేస్తాను. మనకి షోరూమ్ నుంచి 4 ఫ్రీ సర్వీసెస్ వస్తాయి. అవి కూడా మనం 6,000కి వన్స్ 6,000కి వన్స్ చేయించుకోవచ్చు. మనకి ఇంజిన్ ఆయిల్ వచ్చేసి ఎగ్జాటిక్ సింథటిక్ ఆయిల్ అని 1250 ml ఉంటుంది. దాని కాస్ట్ అయితే మనకి అరౌండ్ 1,200 రూపీస్ టు 1,300 రూపీస్ అవుతుంది అనమాట. రిమైనింగ్ ఫ్రీ సర్వీసింగ్ కాబట్టి షోరూమ్ నుంచి మనకి లేబర్ చార్జెస్ అనేవి ఏమీ ఇంక్లూడ్ అవ్వవు. బట్ చైన్ క్లీనింగ్ అని లూబ్రికెంట్ అని నైట్రోజన్ ఎట్సెట్రా అలాంటి చిన్న చిన్న వాటికి ఒక 300 to 400 యాడ్ చేస్తారు. వాటితో మనకి టోటల్ బిల్ వచ్చేసి 1,800 to 2,000కి అయిపోతుంది. 2,000 కంటే ఎక్కువ అవ్వదు. బట్ ఫర్దర్గా మనకు ఒకవేళ వెహికల్లో వేరే ప్రాబ్లం ఏమైనా వచ్చి చేంజెస్ వస్తే మనకి ఇన్ఫార్మ్ చేస్తారు. వాటికి సపరేట్ పే చేసుకోవాల్సి వస్తుంది. రీసెంట్గా నాకైతే బ్రేక్ ప్యాడ్స్ పోయాయి అనమాట. బ్రేక్ ప్యాడ్స్ పోతే వాటికి 1,250 రూపీస్ అయ్యాయి. ప్లస్ నాకు బైక్కి బ్యాలెన్స్ గేర్లు కూడా ప్రాబ్లం వచ్చాయి. బ్యాలెన్సింగ్ గేర్లు అని ఉంటాయి క్లచ్ ప్లేట్స్ దగ్గర, అవి కూడా వస్తే నాకు మనకి 5 years ఇంజిన్ వారంటీ ఉంటుంది కాబట్టి ఫ్రీ ఆఫ్ కాస్ట్లో అయిపోయాయి. మనకి వారంటీతో అయిపోతుంది, పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. 12,000 kilometers క్రాస్ అయింది. ఫ్రీ సర్వీసెస్ కంప్లీట్ అయిపోయాక పెయిడ్ సర్వీస్కి ఇచ్చాక కాస్ట్ ఎంత అయింది, లేబర్ చార్జెస్ ఎక్సెట్రా ఎంత తీసుకున్నారు, ఎక్స్ట్రా చేంజెస్ ఏమైనా చేశాను, అవి మీకు సర్వీసింగ్ కంప్లీట్ అయ్యాక నెక్స్ట్ రీల్లో మీకు షేర్ చేస్తాను.